హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరు యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నట్లయితే మీ డేటా సేవ్ చేసుకోండి. సాధారణంగా ఇప్పుడు 100 MB 90 MB అట్లా ఒక్క వీడియో ఖర్చు అవుతుంది. ఆ 100 MBలో 50 MB సేవ్ చేసుకోండి. అది ఎలాగో చూపిస్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒపేరా మ్యాక్స్ చాలా బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. ఇది బెస్ట్ యాప్ అంటే బెస్ట్ యాప్. చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన మంచి సేవ్ చేస్తుంది డేటా అనేది. సో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దానికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని నేను డౌన్లోడ్ అయిపోయిందని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక ఈ యాప్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఇలా రాదు, మీకు అగ్రి నెక్స్ట్ అగ్రి కంటిన్యూ వస్తుంది. అది క్లిక్ చేసేసి పర్మిషన్స్ ఇవ్వమంటుంది, ఇచ్చేయండి. ఇచ్చేసినాక ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి పైన. మళ్ళీ పైన ఇప్పుడు ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కనెక్టెడ్ అని వచ్చింది. కనెక్టెడ్ రాగానే ఇక్కడ పైన ఒక కీ సింబల్ వచ్చింది, చూసారా? కీ సింబల్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కనెక్ట్ చేసినాక సేవ్ మొబైల్ డేటా, వైఫై డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వైఫై డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్ డేటా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, 11 hours 51 minutes 0.8 seconds వరకు సేవ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు. సో ఇది సేవింగ్స్ స్టార్ట్ అయినాయి. ఒక వీడియో చూద్దాం మనం యూట్యూబ్లో ఒక వీడియో చూద్దాం. సో చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో? ఇప్పుడు ఎంత సేవ్ చేసిందో చూద్దాం. చూడండి, 0.4 MB వాడారు, 0.3 MB అది సేవ్ చేసింది. అంటే దాదాపుగా 50% సేవ్ చేస్తుంది. చూడండి, నేను మార్నింగ్ నుంచి 6 MB వాడాను యూట్యూబ్లో వీడియోస్, దాంట్లో 2 MB సేవ్ చేసింది. చూడండి, 50% సేవ్ చేస్తుంది. బెస్ట్ యాప్ ఫ్రెండ్స్, యూజ్ చేయండి. మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నట్టే సేవ్ చేసుకోండి డేటా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు నచ్చినైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అలాగే కింద మా ఛానల్ లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఎలాగ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ నాని సైనింగ్ ఆఫ్. I'll see you in next video. Thanks for watching. Bye bye now.